దయగల తండ్రి నాయన వందనాలు. వాక్యము ద్వారా తండ్రి మీరే నాయన నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచిది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా కొన్ని నిమిషాలు చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము ఎలాగూ చేయుచుండెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనంలో ఏముందంటే, మనకి ఇక్కడ కనబడుతూ ఉందండి, ఒక భక్తుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అతని పేరు ఏమిటండి? యోబు. అయితే యోబు గారి విషయంలో జాగ్రత్తగా చూస్తే ఆ తూర్పు దిక్కున జనులందరిలో కూడా అతడే ఎలాగేటండి ఒక ధనవంతుడుగా ఉన్నాడట. అంటే చూడండి, అతని ఆస్తి ఆ యొక్క తూర్పు దిక్కున అందరికన్నా అతని ఆస్తి ఎలాగుందండి? చాలా ఎక్కువగా ఉంది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ధనం అనేది ఉన్నప్పుడు, సమస్య అనేది లేనప్పుడు మరి చాలామంది ప్రార్థన వారి కోసం చేసుకోలేదు. తర్వాత కుటుంబీకుల కోసం కూడా వారు ప్రార్థన చెయ్యలేరు. ఆలకిస్తున్నారా దేవుని బిడ్డలారా? చూడండి, ఒక వ్యక్తికి ధనధాన్యాలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి సమస్య అనేది లేనప్పుడు ప్రార్థన చేయలేడండి. జరుగుతున్నప్పుడు, అతని జీవితం చక్కగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చెయ్యలేరు. కానీ యోబు చూడండి, అతని జీవితంలో అన్నీ ఉన్నాయి. అతనికి ఆస్తి ఉంది, పశువులు ఉన్నాయి. అంతే కదా, అతనికి బిడ్డలు కూడా దాదాపు ఎంతమంది అండి? 10 మంది బిడ్డలు ఉన్నారు. 10 మంది బిడ్డల కోసం అంట రోజు లేచి ప్రార్థన చేసేవాడటండి. హల్లెలూయా. చూడండి, అతడు 10 మంది బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే వారట హృదయములో దేవుని దూషిస్తారేమోనని. ఎందుకోసం అండి? వారు పాపాలంటే కనబడని కనిపించే పాపాలు కాదండి. వారి హృదయములో దేవుని దూషిస్తారేమో, లేకపోతే వారు పాపాలు చేస్తారేమోనని వాక్యం ఏముందంటే వారిని పవిత్రపరిచేవాడట. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వారు హృదయములో దేవుని దూషించదరేమోనని వారిని పిలువనంపించి పవిత్రపరచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం అతడు ప్రార్థన చేసేవాడటండి. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా? అంటే అతని మనసు ఎలా ఉందంటే బిడ్డలు ఏ పాపము చేయకుండా ఉండాలని అతని యొక్క ఆలోచన అయి ఉందండి. హల్లెలూయా. అతని ఆలోచన ఎలాగుందండి? అతడు కూడా ఏ పాపము చేయడం లేదు. అతని బిడ్డలు కూడా ఏ పాపము కూడా చెయ్యకుండా జీవించాలని అతడు ఏం చేస్తున్నాడు? బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాక్యములో జాగ్రత్తగా మనం చూస్తే ఒక్కోసారి బిడ్డలటండి కొన్ని అపరాధాల్లో పడిపోతారు. ఎవరండి? బిడ్డలటండి ఎలాగండి కొన్ని అపరాధాల్లో పడిపోతారు దేవుని బిడ్డలారా. ఏమిటంటే చూడండి, అందుకే యోబు గ్రంథము 8:4లో ఒక మాట ఉంటుంది. యోబు స్నేహితులు అంటారు, ఎందుకంటే ఈ పాపాల వల్ల మనిషి తన జీవితంలో అనేక సమస్యలు తెచ్చుకుంటాడు. ఈ పాపాలు చేయడం వల్ల, ఈ పాపాల వల్ల మనిషి తన జీవితంలో అనేక ఇబ్బందులు తెచ్చుకుంటాడు. అందుకే చూడండి, యోబుకి ఒకానొక దినాన ఎన్నో కష్టాలు వచ్చేసాయి. అప్పుడు స్నేహితులు ఏమంటున్నారు? 8:4 యోబు గ్రంథంలో, నీ కుమారులు ఆయన దృష్టి ఏందుంట పాపము చేసిరేమో కావునేమో, వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. అంటే పాపం అంటే ఒక తిరుగుబాటుతో సమానం. తిరుగుబాటు అంటే తెలుసండి? మాట వినరు కొంతమంది, తిరగబడతారు మీదకి, ఏమి చెప్పినా వినరు. అంటే వారు చెప్పిందే వేదాంతం మాట. కొంతమందికి ఎదుటివారు చెప్పిన మాట వారికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ చూడండి, యోబు గురించి స్నేహితులు అంటారు, నీ బిడ్డలు పాపము చేసిరేమో
ఆయన ఎదుట తిరుగుబాటు చేశారేమో, అందుకే వారికి ఈ సమస్య. అప్పటికి యోబు బిడ్డలు వారి జీవితాలు చాలా పతనమైపోయాయి. వారు చాలా పతనమైన అవస్థలో ఉన్నారు. అయితే ఈ స్నేహితులు అంటున్నారు, నీ బిడ్డలు ఏమైనా పాపాలు చేశారేమో అని. ఎదుటివారు ఆ విధముగా అనకుండా ఉండాలని, ఈ పాపాల వల్ల మనిషి తన జీవితాన్ని మరి చాలించకూడదని యోబు ఏం చేశాడండి? ఉదయమునే లేచి తన బిడ్డల కోసము, 10 మంది బిడ్డల కోసము ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా! ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకో తెలుసా అండి? ఇలాగ మనము ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలు ఏమవుతాయండి? క్షమించబడతాయి. హల్లెలూయా! చూడండి యోబు గ్రంథంలోని 42:8లో కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును. మీ అవివేకమును బట్టి మిమ్మునను శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. హల్లెలూయా! ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? బిడ్డల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని శిక్ష రాకూడదని. ఇక్కడ ఏమిటండి? ఇక్కడ మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షించక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఈరోజు ప్రార్థన చేసే వారికి ఏముండదండి? అవివేకముతో ఉన్నారు. వివేకము లేదు వారికి. అయ్యో ఈ పాపాలు చేస్తూ ఉన్నాను కదా, ఈ దోషాలు చేస్తూ ఉన్నాను కదా, మరి దేవుని సహాయము నాకు రాకుండా ఉంటుందేమోనని వివేకం వారికి ఉండదండి. అందుకే 92వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 92వ కీర్తన ఏమిటి చెప్పనండి? మరి దేవుని బిడ్డలారా, అవివేకులు గ్రహించరు అని ఉంటుంది చూడండి. 92వ కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. 92వ కీర్తన గ్రంథములో 5వ వచనములో, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచించరు. అవివేకులు ఏం చేయరటండి? వివేచించరట. మళ్ళీ భక్తుడు అన్నాడు ఇక్కడ, నీ కార్యములు ఎంత దొడ్డవి. హల్లెలూయా! దేవుని కార్యాలు ఏమిటండి? ఎంత దొడ్డవి అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవి. హల్లెలూయా! 92వ కీర్తనలో అండి దేవుని బిడ్డలారా, నీ కార్యాలు ఎంత గొప్పవి, ఎంత దొడ్డవి, పశుప్రాయులు వాటిని గ్రహించరు. ఎవరటండి? పశుప్రాయులు. అంటే దేవుని మీద మనసు లేకుండా, దేవుని మీద హృదయము పెట్టకుండా ఉన్నవాడిని పశుప్రాయులు అంటారు దేవుని బిడ్డలారా. అందుకే ఈ వచనములో పశుప్రాయులు వాటిని గ్రహించరట. హల్లెలూయా! అందుకే బిడ్డల కోసం ఇతను ఏం చేశాడు? రోజు లేచి బిడ్డల కోసం ఏం చేశాడండి? ఇతడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా! బిడ్డల కోసం ప్రార్థన ఎందుకో తెలుసండి? ఒకటి ఏమిటండి? హృదయంలో దేవుని దూషిస్తారేమో, రెండోది హృదయంలో పాపం ఉంటుందేమో, లేకపోతే దేవునికి విరోధముగా ఏమైనా చెడు పని చేస్తారేమోనని, ఈ హృదయంలో చేస్తారేమోనని భయము చేత ఏం చేశాడండి? ఇతడు అరుణోదయమున లేచి బిడ్డల కోసం అతడు ప్రార్థన చేశాడు. ఇంకో విషయం చెప్పనండి. ఎందుకంటే ఎవరైతే దేవుని దూషించారో ఆ రోజులు ఏం జరిగేదో చెప్పనండి? రాళ్ళతో కూడా చంపేవారు. దేవుని దూషించిన, రాజును దూషించిన. ఆ రోజుల్లో ఉన్న చట్టం ఏంటో తెలుసండి? ఎవరైనా దేవునిని కానీ అందరిలో దూషించిన, అందరిలో, అంతే కదండి, మనము జాగ్రత్తగా మనము చూచినట్లయితే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము చూచినట్లయితే రాజులు మొదటి గ్రంథము 21:10 రాజులు మొదటి గ్రంథం 21:10 నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో, ఆ రోజుల్లో ఏమిటంటే దేవుని దూషించిన వారి పరిస్థితి ఎలాగుంటుందండి? రాళ్ళుతో కొట్టేవారు, రాళ్ళుతో కొట్టి చంపేవారు. అందుకు యోబటండి హృదయంలో కూడా దేవుని దూషించకూడదు, పెదవులతో కూడా దేవుణ్ణి దూషించకూడదు. హల్లెలూయా! చూసారా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏం చేయకూడదటండి? దూషించకూడదు. దేవుని దూషించకూడదు. దూషిస్తే ఏమిటండి? ఆ రోజుల్లో రాళ్ళుతో కొట్టి చంపేసేవారు. కనుక అందుకే ఏం చేయలేటండి? వారిని ఏం చేసేవాడట? పరిశుద్ధం చేసేవాడట.
మీ హృదయాల్లో దేవుని దూషించకూడదయ్యా బిడ్డలు చెప్పేవాడట. మీ హృదయాల్లో దేవుని దూషించకూడదు. మీరేం చెయ్యాలి? మీ హృదయాలు ఏం చెయ్యాలి? పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. ఎలాగటండి చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనంలో, ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనంలో, యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకుని వస్త్రాలను మార్చుకొనని. హల్లెలూయా. యాకోబు గారు ఒక మాట అన్నాడు, మీరు ఏం చెయ్యాలి? అన్య దేవతలను పారద్రోలండి. అంటే మీ మనసులో దేవుని తప్ప ఇంకా ఎవరికి చోటు ఉండకూడదు. యోబు ఎందుకయ్యా ఉదయాన్నే లేచి తన బిడ్డల కోసం ప్రార్థన చేశాడంటే వారి హృదయాలు ఎలాగుండాలండి? ఒకటి, దేవుని దూషించకూడదు హృదయాల్లో. ఇలా చాలామంది ఏమంటారు, దేవుడు నాకు అది చేయలేదండి, దేవుడు నాకు ఇది చేయలేదు. దేవుడి మీద శనిగేవారు ఎక్కువయ్యారు, దేవుడి మీద నిందలు పెట్టేవారు ఎక్కువయ్యారు. చూడండి, బిడ్డలంట అలా ఉండకూడదయ్యా అని యోబు తన బిడ్డలతో చెబుతున్నాడు. యోబు ఏం చెబుతున్నాడంటే, ఉన్నదానిలో మీరు ఏం చెయ్యాలి? తృప్తి కలిగి జీవించాలా. హల్లెలూయా. తృప్తి కలిగి జీవించమని యోబు తన బిడ్డలతో చెబుతున్నాడు. తర్వాత హృదయాన్ని ఏం చేయమన్నాడు? మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమన్నాడు. హల్లెలూయా. హృదయాన్ని ఏం చేయలేటండి? పరిశుద్ధపరచండి. హృదయాన్ని బయట తీసి కడిగేసుకుని లోనెడతామండి, అలగడేస్తే మనిషి చనిపోతాడు. ఈ హృదయాన్ని బయట తీసి కడిగేసి లోనెట్టగలమండి? చనిపోతాడు మనిషి. ఎలాగంటే దేవుని బిడ్డలారా, ఈ వచనంలో యాకోబు గారు అంటాడు 35:2, అన్య దేవతలను ఏం చేయలేట? దోసి ఏం చేయలేట అంటే నీ హృదయంలో ఈ దేవుని తప్ప దేనికి కూడా ఇంక చోటు ఉండనే కూడదు. ఎందుకంటే నీ హృదయంలో ఏముందండి? ఆదికాండం 6:5లో హృదయంలో ఏముందంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. 6:5, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదట. అంటే హృదయం ఊహ ఉంది కదా, ఈ ఊహ ఇది చాలా చెడ్డదట. మనిషి ఉన్న ఊహలు, అందుకో సామెత ఉందండి, కోరికలే గుర్రాలు అయితేనే ఉంటుందండి ఒక ఏదో మాట. ఊహల గుర్రాలు అయితే ఊహ ఎల్లప్పుడూ అంతయు కూడా చెడ్డదట. అందుకు యోబు గారు హృదయాన్ని పరిశుద్ధం చేసుకోమన్నాడు. 6:5లో ఏముంది? నరుల చెడుతనము భూమి మీద చెడ్డదట. ఈ భూమి మీద చెడ్డది ఏమిటి అంటే, ఈ భూమి మీద గొప్పది ఏమిటంటే చెడుతనమే. ఈరోజు చెడు అనేది పెరిగిపోతూ ఉంది. ఈ హృదయంలో చెడుతనం అనేది పెరిగిపోతూ ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. ఎక్కడట? ఈ భూమి మీద చాలామంది గొప్పది, డబ్బు ఉంటే గొప్పడు అంటారు, ఇల్లు ఉంటే గొప్పదంటారు, ఆస్తి ఉంటే గొప్పదంటారు, కానీ చెడుతనమే గొప్పదట. ఈరోజు చెడుతనము చాలా ఎక్కువైపోతుంది. చెడుతనంలో మనిషి అట డిగ్రీలు తీసుకుంటున్నాడు, పట్టాలు కూడా తీసుకున్నాడు, అంటే ఎక్కువైపోతుంది చెడుతనం. చెడుతనానికి ఫుల్ స్టాప్ లేదండోయ్. దేనికైనా ఫుల్ స్టాప్ ఉండొచ్చు కానీ. అందుకే ఆదికాండంలో ఏమన్నా? నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు. ఎల్లప్పుడూ చెడ్డదేనట. నీ హృదయంలో ఉన్న ఊహ అంతయు చెడ్డదేనట. తెలుసా దేవుని బిడ్డలారా? అందుకే ఇక్కడ వాక్యం ఏముందో తెలుసా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా? అందుకే అపోస్తుల కార్యాలు 8:22 వచనం. అపోస్తుల కార్యాలు 8:22 వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. హల్లెలూయా. చూస్తారండి, పౌలు గారు ఏదో చక్కని మాట అంటాడు అపోస్తుల కార్యాల్లో, మరి యొక్క గ్రంథంలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభును వేడుకోవాలట. హల్లెలూయా. చెడుతనాన్ని మానుకోవాలి. మనిషి అన్నీ మానేస్తున్నాడు. స్నేహితులతో కట్ చేస్తున్నాడు, ఏమండి, స్నేహితులతో కటింగ్ చేస్తున్నాడు, స్నేహితులతో మాట్లాడడం మానేస్తున్నాడు, బంధువుల దగ్గరికి తల్లితో మాట్లాడడం మానేస్తున్నాడు, తండ్రితో మాట్లాడడం మానేస్తున్నాడు. కానీ చెడుతనాన్ని మానుకోవాలట. హల్లెలూయా.
చెడుతనాన్ని ఏం చేయాలండి? మానుకోవాలి. వాక్యంలో ఏముందో తెలుసండి? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకోవాలి. ఏం చేయాలండి? మానుకోవాలి. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందాలి. ఒకడి చెడుతనమును మానుకోవాలి. నీ మనస్సును మార్చుకోవాలి. మార్చుకొని ప్రభువును వేడుకోవాలి. ఎవరినట? ప్రభువును వేడుకోవాలి. ప్రభువును వేడుకుంటున్నారా? ప్రభువును వేడుకోవాలి. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా దేవుని బిడ్డలారా? ప్రభువును వేడుకోవాలి. ప్రభువును వేడుకోవాలి. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? మరి చక్కని మాట మనం చూస్తే లూకాసు సువార్త 18:7లో లూకాసు సువార్త ప్రభువుని ఏం చేయాలి? మనం వేడుకోవాలట. చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకోవాలి. లూకాసు సువార్త 18:7లో దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా! ప్రభువుని ఏం చేయాలి? మనం వేడుకోవాలి. ఎలా వేడుకోవాలట? ప్రభు చెబుతున్న మాట ఏమిటో తెలుసండి? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొర్రపెట్టుకొనుచుండగా న్యాయం తీర్చడా. నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో చాలా కార్యాలు జరగాలి, నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరగాలి, నీ జీవితంలో చాలా అద్భుతాలు జరగాలి. ఇవన్నీ కూడా జరగాలంటే ఏం చేయాలో చెప్పనండి? వాక్యంలో తాను ఏర్పరచుకొనిన వారంట దివారాత్రులు దేవునికి మొరపెట్టాలట. హల్లెలూయా! దేవునికి ఏం చేయాలమ్మా నువ్వు? దివారాత్రులు మొరపెట్టాలి. మొరపెట్టిన వారికి ఆయన న్యాయము తీర్చడా. ఏంటండి? మొరపెట్టే వారికి ఆయన న్యాయము తప్పకుండా దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు. తప్పకుండా దేవుడు న్యాయమును అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవాది దేవుడు న్యాయమును అనుగ్రహిస్తాడు. అందుకే యోబు గారు అన్నాడు చక్కని మాటకి. అందుకే కీర్తనగాడు అంటాడు 9:3 దావీదు కీర్తన గ్రంథములో 9వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనంలో 5వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. హల్లెలూయా! భక్తుడు ఏమన్నాడండి ఇక్కడ? దావీదు గారు ఏమన్నాడు? ప్రభువా ఉదయమున నా కంఠస్వరము నీకు. ఉదయాన్నే దేవుని ప్రార్థన చేస్తున్నారండి అమ్మ? ఉదయాన్నే దేవునికి మొరపెట్టుకుంటున్నారా? దావీదు గారు ఏమన్నాడు? ఉదయమున నా స్వరము మీకు వినబడుతుంది అన్నాడు. హల్లెలూయా! ఉదయమునే నీ స్వరము దేవునికి వినబడాలి. హల్లెలూయా! ఉదయాన్నే దేవుని నీ స్వరం వినబడాలి. అందుకే వాక్యములో యెహోవా ఉదయమున నా స్వరము వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. హల్లెలూయా! అంటే ఉదయమున అతను ఏమన్నాడు? నా ప్రార్థన నీ సన్నిధిలో ఉంటుందయ్యా. హల్లెలూయా! చూసారండి? అలాగా యోబు గారు తన బిడ్డల కోసము తన స్వరము వినిపిస్తున్నాడు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? వారి హృదయాల్లో దేవుని దూషిస్తారేమోనని, వారి హృదయాల్లో పాపాలు ఉన్నాయేమోనని, లేకపోతే హృదయాల్లో ఇంకా మారు మనసు పొందలేదేమోనని వారు ఏం చేస్తున్నారండి? దూషిస్తూ ఉంటారు. అందుకే ఎందుకని ఇంకో మాట ఇందాక చెప్పాను, హృదయం అంతా కూడా కేవలము చెడ్డదట. ఊహంతా కూడా హృదయాల్లో ఉన్న ఊహంతా చెడ్డది. భూమి మీద చెడుతనమే గొప్పదని ఉంది ఆదికాండంలో. ఇంకా ఏముందండి హృదయాల్లో? మార్కు సువార్త 7:21లో ఇంకా ఏముందండి హృదయాల్లో అంటే, మార్కు సువార్త 7:21లో లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, హృదయాల్లో ఇంకేముందంటే దురాలోచన, జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. హల్లెలూయా! ఈ చెడ్డవన్నీయు అని ఉంటుంది 23వ వచనం. ఏమిటండి? ఈ చెడ్డవన్నీయు హృదయంలో నుంచి లోపల నుంచే వస్తాయట. చూసారా ఎన్ని ఉన్నాయి చెడ్డవి? మన హృదయాల్లో ఎన్ని ఉన్నాయి చెడ్డవి తెలుసా? నీ హృదయంలో ఎన్ని చెడ్డవి ఉన్నాయో తెలుసా? అందుకే వాక్యంలో ఈ చెడ్డవన్నీ కూడా హృదయములో నుంచే బయటకు వస్తాయట. ఎక్కడి నుంచి అండి? హృదయములో నుంచే బయటకు వచ్చి మనుషులను అపవిత్రము చేస్తుందట. మనుషుని ఏం చేస్తుందండి? అపవిత్రం చేస్తున్నాడు. అందుకే యోబు గారు ఏం చేశాడండి?
తన బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. హృదయంలో చూడండి లోపల నుంచి వ్యభిచారము, దురాలోచన, దొంగతనము, నరహత్య, లోభము, చెడుతనము, కామ వికారమును, మత్సరాలు, దేవదోషణ, అహంభావమును, అవివేకమును ఇవన్నీ కూడా లోన నుండియే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయండి? అందుకే ఏం చేయలేటండి మనం. అందుకే యోబు గారు ఏం చేశాడు చెప్పనండి. అందుకే యోబు గారు ఏం చేశాడంటే తన బిడ్డల కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథము 9:10లో ఒక మాట ఉంటుంది. అందుకే ప్రసంగి గ్రంథము 9:10 అందుకే ప్రసంగి గ్రంథము 9:10లో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. హల్లెలూయా. మళ్ళీ వినండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాళమునందు పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైనా లేదు. హల్లెలూయా. అందుకు దేవుని బిడ్డలారా, యోబు గారు ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. తన బిడ్డలకు చెబుతున్నాడు. ఏమిటంటే, నీవు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా. ఇలా చాలామంది పని చేయడానికి కష్టపడతా ఉంటారు. పని చేయడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, ఇష్టపడతారండి? ఇష్టపడతారండి? పని చేయడానికి ఇష్టపడరు, కష్టపడడానికి ఇష్టపడరు. అందుకే ప్రసంగిలో సొలొమోను అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయి. ఎలాగటండి? కొంచెం చేసి సగం వదిలేయడం కాదు, సగం చేసి సగం వదిలేయడం కాదు. శక్తి లోపం లేకుండా బలము కలిగి నువ్వు పని చేయాలట. ఎందుకట? పాతాళంలో నీవు పోవు పాతాళంలో అక్కడ పని ఉండదట, తెలివి ఉండదట, ఉపాయం ఉండదట, జ్ఞానం కూడా ఉండదట. అక్కడ పని చేయడానికి ఏమి ఉండదట. ఇంకా ఇక్కడే పని చేయాలి. హల్లెలూయా. ఏమిటి ఆ పని అంటే ప్రార్థన అనే పని. హల్లెలూయా. ఏమిటండి ఆ పని? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు పరిచర్య చేయాలి. సంఘానికి మేలుకరంగా ఉండాలి. సేవకునికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ పాతాళంలో పని ఉండదు, ఆలోచన ఉండదు. ఒకవేళ నువ్వు ఏదైనా ఆలోచన చెప్పాలన్నా, ఒకవేళ నువ్వేమైనా ఉపాయం చెప్పాలన్నా నీ ఆలోచన ఎవరు అక్కడ ఉండరు. ఎందుకంటే అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ పాతాళంలో దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. ఇంక నీ బాధ ఎవరు అక్కడ పట్టించుకోరు. ఇక్కడే ఏదైనా నువ్వు పని చేయాలన్నా, మేలు చేయాలన్నా ఇక్కడే నువ్వు చేసిన పని. అందుకే దేవుని బిడ్డలారా చక్కని మాట ఉంటుంది. చక్కని మాట దేవుని బిడ్డలారా, చక్కని మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం చక్కని మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, చక్కని మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ మాటను మనం జాగ్రత్తగా చూస్తే 1 కొరింథీ 4:5 1 కొరింథీ 4:5 1 కొరింథీ 4:5లో కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చవద్దు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఏముందో చెప్పనండి. కాబట్టి సమయము రాకమునుపు ప్రభు వచ్చే వరకు దేని గురించి నువ్వు తీర్పు తీర్చొద్దు అన్నాడు ప్రభు. అంతవరకు నువ్వు పని చేస్తూ ఉండాలి. అంతవరకు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతవరకు నీ గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతవరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సమయం రాకముందు ప్రభు వచ్చే వరకు నువ్వు దేని గురించి తీర్పు తీర్చవద్దు. ఎందుకో తెలుసండి, అందులో ఏముందండి? 4:5 1 కొరింథీ ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి. ఏమిటట? అంధకారములో ఉన్న రహస్యాలు, చీకటిలో ఉన్న రహస్యాలంట దేవుడు వెలుగులోనికి తెస్తాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి అనుకున్నాడు ఈ రహస్యాలు ఎవరికి తెలియదు కదా అనుకున్నాడు. కానీ వాక్యములో దేవుడట రహస్యాలను బయటకు తెస్తాడట. హల్లెలూయా. రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచున్నప్పుడు ఎక్కడట? నీ హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు బయలుపరుస్తాడట. పేతురు గారు ఉన్నాడు, ప్రభువా నీ కోసం చనిపోతానని అన్నాడు. ప్రభు అన్నాడు, పేతురు నీ మనసులో ఏముందో చెప్పనా? చనిపోతాను అంటున్నావు కానీ నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా. నీలో అబద్ధం ఉన్నది అంటాడు, నీ హృదయంలో. అదేడు ప్రభు అన్నాడు, నీ హృదయంలో అబద్ధం ఉన్నది, నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు. అది అలాగే జరిగింది. అందుకే ఇక్కడ వాక్యం ఏముందంటే హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా.
ప్రతి వానికి తగిన మెప్పు. నీ హృదయం చక్కగా ఉంటే, నీ హృదయం మంచిగా ఉంటే దేవుని కిరీటం ఇస్తాడు. హల్లెలూయా! దేవునికి మహిమనిస్తాడు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే హృదయాన్ని చక్కగా చూసుకోవాలి. హల్లెలూయా! అందుకే ఏముందో తెలుసండి, ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది. అందుకే హృదయం అంట జాగ్రత్తగా ఏమిటండి, అందుకే దేవుని బిడ్డలారా ఇర్మీయా 4:14లో హృదయాన్ని ఏం చేయాలట, అందుకనే ఇర్మీయా 4:14లో ఇర్మీయా 4:14 యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో ఉండి చెడుతనమును కడిగి వేసుకోవాలట. హల్లెలూయా! నీ హృదయంలో చెడుతనాన్ని ఏం చేయాలి, కడిగి వేసుకో. ఇర్మీయా 4:14 తర్వాత కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములను నీకు కలిగి ఉండును. ఏంటంటే మొదట నీ చెడుతనాన్ని ఏం చేయాలి, కడిగి వేసుకోవాలి. హల్లెలూయా! ఆ చెడుతనాన్ని, అందుకే యెరూషలేమా నీవు రక్షించబడాలంటే నీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎంతకాలము నీ దుష్టాభిప్రాయం నీవు కలిగి ఉంటావు. చూసారా, కడిగి వేసుకోనని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, మరి అటు రీతిగా మనం ఏం చేయలేటండి, ముందుకు సాగిన వారిగా మనం ఉండాలి. అందుకే ఇర్మీయా 17:9లో దేవుని బిడ్డలారా, హృదయం అన్నిటికంటే మోసకరమైన వాక్యం ఉంది. అన్నిటికంటే ఎలాగటండి, మోసకరమైనది. అందుకే లూకాసు వార్త 1:75 వచనంలో, లూకాసు వార్త 1:75 వచనంలో మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్బలమై, హల్లెలూయా, ఎవరైతే ఈ హృదయంలో ఉన్న చెడును కడిగి వేసుకుని ఉంటారో దేవుడట వారిని శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడట. హల్లెలూయా! అందుకే వాక్యం ఏముంది, మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్భయులు అని భయం లేకుండా జీవిస్తామంట. హల్లెలూయా! కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి ఈ సమయంలో యోబు గారు చేసిన ప్రార్థన మనము చెయ్యాలి. హల్లెలూయా! ఎవరు చేసిన ప్రార్థన అండి, యోబు గారు ఏమని ప్రార్థన చేశాడు, బిడ్డల కోసము అరుణోదయములు లేచాడు. బిడ్డలు ఏమైనా పాపాలు చేస్తున్నారా, బిడ్డల దోషాలు చేస్తున్నారా అని వారి కోసము, ఒక్కొక్కరి కోసం యోబు గారు ప్రార్థన చేశాడు. వాక్యం ఏముందంటే, యోబు ఇలాగు నిత్యము ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా! యోబు గారు చేసిన మనము చేద్దాం. యోబు గారు చేసిన మనము చేద్దాం. యోబు గారు చేసిన ప్రార్థన మొరలు మనము ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకునండి. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. దేవుని బిడ్డలారా, నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే తప్పకుండా మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారిగా అవును తండ్రి నాయన, కరుణించు నాయన, దయతలచు నాయన, అయ్యా తండ్రి మన్నించు నాయన అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడి కార్యము చేస్తాడు. పరిశుద్ధుడా తండ్రి నాయన, మీ కొందనాలు. జీవాధిపతివి నీవే నాయన. అయా వెతబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో అయా 100ంతులుగా 60ంతులుగా 30ంతులుగా ఫలింపచేయండి. అయా యోబులాగా చేసే ప్రార్థన బిడ్డల కోసము ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు. బిడ్డల కోసం ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా. అటువంటి భారము ప్రతి ఒక్కరూ కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. యోబునైనా తండ్రి, బిడ్డలు ఒకవేళ చెడుతనం చేస్తున్నారేమో, వారు దోషాలు చేస్తూ ఉన్నారేమో అని వారిని పరిశుద్ధం చేసి పవిత్రపరిచి ముందుకు సాగాడు ప్రభువా. అటువంటి ప్రార్థనలు బిడ్డలు దయచేయండి. బిడ్డలకున్న ప్రతి ఇబ్బందులు తొలగించండి. బిడ్డలకున్న ప్రతి చెడును తొలగించండి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అయా తండ్రి ప్రభువా చెడును అన్నిటినీ దూరపరచండి నాయన. ఈ మాటలు బట్టి వందనాలు నాయన. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వాదము దయచేయమని ఈ మనలు మీకు అప్పగిస్తూ, ప్రార్థనలో ఎవరైతే ఏకీభిస్తున్నారో వారందరి యందును మీ యొక్క నామానికి మీరు మహిమను, ఘనతను, ప్రభావాన్ని పొందుకునండి. మీరే మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామములో అతి మిక్కిలిగా వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తము జయం. యేసు నామమున విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.